న్యాయాధిపతులు 4:7. నేను నీ దగ్గరకు యాబేను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇజ్రాయేలీల దేవుడని యెహోవా సెలవించుండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడ్లా నేను వెళ్ళేదని కానీ నీవు నాతో కూడా రాని ఎడ్లా నేను వెళ్ళలేను ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ బారాకు అనేటటువంటి వ్యక్తిని పిలిచి దెబోరా ఏమని చెప్తుందంటే, దెబోరా అంటే ఆమె ఒక ప్రవక్త, న్యాయాధిపతిగా పనిచేస్తూ ఉందన్న, దేవుని ప్రవక్తగా పనిచేస్తూ ఉంది. దేవుడు ఆమెకు అన్ని విషయాలను వివరిస్తూ ఉంటాడు, వినిపిస్తూ ఉంటాడు. తాను చేయబోయే కార్యక్రమాలు ఏంటి అన్నది తన ప్రజలను తెలియపరచడం కోసం ఆమె ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. అటువంటి దెబోరా బారాకును పిలిచి ఏమంటుందంటే, సిసెరాను. ఎవరు సిసెరా అని అంటే, యాబీను యొక్క సేనాధిపతి, అంటే యాబీను యొక్క సేనాధిపతి అయిన సిసెరాను నీ చేతికి అప్పేస్తా. సేనాధిపతి అని అంటే చీఫ్ కమాండర్ని. వీటి దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ఈ చీఫ్ కమాండర్ దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయి. మరి ఇంత పగడ్బందీగా ఉన్నట్టుంటే దాన్ని చూసి బారాకు భయపడ్డాడో ఏమో కానీ, దేవుడు తనకి అప్పగిస్తానని చెప్పినా కూడాను ఆయనలో అవిశ్వాసం, ఆయనలో పూర్తి విశ్వాసం లేకపోవడం, దేవుని పట్ల అంత విశ్వాసాన్ని చూపకపోవటం వల్ల బారాకు ఏమంటున్నాడంటే దెబోరాతో, నీవు వచ్చిన ఎడల నేను వెళ్ళేది, నువ్వు రాకుంటే నేను వెళ్ళను అని అంటున్నాడు. ఒక ఆడామితో, ఒక స్త్రీతో బారాకు ఏమంటున్నాడు, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను. మనం చిన్నప్పుడు చూడడానికి పిల్లలు ఏం చేస్తారు, స్కూల్కి వెళ్ళరా నాయన అని అంటే, నువ్వు రావాలి మమ్మీ, నువ్వు ఉండాలి మమ్మీ అని అంటారు. స్కూల్లో స్కూల్కి వెళ్ళేంత వరకు అక్కడ ఉండి తర్వాత వాళ్ళ అమ్మ మెల్లగా జారుకుంటుంది. ఆ రకంగా దెబోరా వీడితో పాటు అలా తల్లి జారుకున్నట్టు జారుకోలేదు. చిన్నపిల్లాడి విషయంలో జారుకున్నట్టు, స్కూల్కి పంపించిన పిల్లాడిని అక్కడ ఉంచేసి వచ్చేసినట్టు దెబోరా జారుకోలే. దెబోరా అంటుంది ఆ బారాకుతో, సరే నేను వస్తా కానీ నీ ఆ ఘనత నీకు చెందదు. సిసెరాను చంపిన ఘనత ఒక స్త్రీకి ఇవ్వబడుతుంది. ఎవరికి ఇవ్వబడుతుంది? ఒక స్త్రీకి ఇవ్వబడుతుందని ఒక స్త్రీ చెప్తా ఉంది. ప్రవక్త అయినటువంటి దెబోరా నీకు ఇవ్వబడదు, అలా అని నాకు ఇవ్వబడదు అని చెప్తా లేదు. ఒక స్త్రీకి. ఎవరు ఆ స్త్రీ అన్నది తర్వాత మనం తెలుసుకోగలుగుతాం. యాబేను సేనాధిపతి అయినటువంటి సిసెరాను నీకు అప్పగిస్తాను అని అంటే, నువ్వు వస్తే కానీ నేను రాను అని అన్నటువంటి బారాకుతో దెబోరా ఏమంటుంది, ఈ ఘనత దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నాడు, దేవుడు నిన్ను గణపరచాలనుకున్నాడు, దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. కానీ నువ్వు నీ అవిశ్వాసంతో, నీ అవిధేయతతో యుద్ధంలో నువ్వు గెలిచిన ఆ పేరు నీకు రాదు. నువ్వు గెలిచావన్న సంతోషం నీకు మిగలదు, ఆ ఘనత నీకు ఉండదు. అది ఒక స్త్రీ చేతికి ఇవ్వబడుతుంది అని చెప్పి ముందుకు సాగిపోతారు. తాబోరు కొండ మీదకి పోతారు. అర్థమవుతుందా? దెబోరా ఏమంటుంది, ఒక స్త్రీ చేతికి ఇవ్వబడుతుంది ఆ ఘనత, ఆ పేరు. ఆ సిసెరాను చంపేదన్న ఘనత నీకు రాదు అని చెప్పేసరికి, అప్పుడు నువ్వు వస్తే నేను వెళ్తా అంటాడు కదా. అప్పుడు దెబోరా కూడా తన కత్తి తీసుకొని యుద్ధానికి తాబోరు కొండ మీదకి బయలుదేరింది. తాబోరు కొండ మీద వీళ్ళు ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి యాబీను సేనాధిపతి అయినటువంటి సిసెరా తన రథములతో, తన అధిపతులతో, తనటువంటి ఆ సైన్యంతో ఏం చేస్తామన్నాడంటే యుద్ధానికి వస్తామన్నాడు. ఎవరి మీదకి? తాబోరు దెబోరాల మీదకి యుద్ధానికి వస్తా ఉంటే అక్కడ యుద్ధం జరగలే. కానీ దేవుడు మాట ఏంటి, నిన్ను ఈ చేతికి అప్పగిస్తానన్నాడు కదా. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉండగా వీళ్ళలో ఎవరిలో? యాబీను యొక్క సేనాధిపతి యొక్క వాళ్ళ సైన్యంలో ఒక కలవరపాటు, ఒక టెన్షన్ వాతావరణాన్ని దేవుడు గలిబిలిని సృష్టించాడు. ఏమిటి ఆ గలిబిలి అంటే, అయ్యో మనం ఓడిపోతున్నాం, మన వాళ్ళు చచ్చిపోతున్నారు, ఏంటి మన వాళ్ళు పడిపోతున్నారు,
మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మన వాళ్ళని వాళ్ళు తరిమి తరిమి చంపేస్తా ఉన్నారు అన్నటువంటి ఆ టెన్షన్ వాతావరణాన్ని, ఆ వాతావరణాన్ని వీరిలో కలిగించి, ఇక మనం ఇక్కడ ఉంటే మనం కూడా చచ్చిపోతాం అనుకోని సిసెరా ఏమవుతా ఉన్నాడు, రథం దిగి వెనక్కి తిరిగి పారిపోతా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ యుద్ధం ఎవరు చేస్తా ఉన్నారు? దెబోరాను, బారాకును వీళ్ళంతా కలిసి 10,000 మంది వీళ్ళందరితో యుద్ధం చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేతిలో ఉన్నవేంటి? బాణాలు, కత్తులు ఇవే. కానీ వీళ్ళ దగ్గర ఉన్నవేంటి? ఇనుప రథాలు, గుర్రాలు, ఇలా పెద్ద 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 వస్తువులే ఉన్నాయి వీళ్ళ దగ్గర. కానీ వాళ్ళ దగ్గర వీళ్ళు ఏమైపోతా ఉన్నారు? ఓడిపోయామన్న బాధతో, భయంతో, కలవరపాటుతో ఆ గలిబిల్లి సృష్టించాక వీళ్ళు ఓడిపోయామనుకుంటే సిసెరా బండి దిగి, రథం దిగి వెనక తిరిగి పారిపోతా ఉన్నాడు. అక్కడ ఉన్నట్టు వాళ్ళ సైన్యాన్నంతరిని దెబోరా, బారాకు వీళ్ళంతా ఈ 10,000 మంది ఏం చేశారు? ఏ ఒక్కడు మిగలకుండా హతం చేసేసారు. అది దెబోరా యొక్క గొప్పతనం. మీరు చూసారో లేదో, ఈ మధ్యన ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది. ఆ వరల్డ్ కప్లో ఒక ఆమె క్రీస్తును సాక్షాత్తు భారతదేశపు నడిబొడ్డులో నిలబడి స్తుతించడం ప్రారంభించింది. సెమీఫైనల్లో ఎవరామె? జెమిమా రోడ్రిగ్స్ అనే సిస్టరు దేవుడిని ఆరాధించడం మొదలెట్టింది, దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టింది, దేవుణ్ణి గణపరచడం మొదలెట్టింది. ఎందుకట? తను ఈ నాళ్ళ జీవితంలో ఏ రోజు నేను అనుభవించినంత దుఃఖాన్ని అనుభవించా, కానీ ఈ రోజున దేవుడు నా పక్క నుండి నాతో మాట్లాడుతూ నన్ను నడిపించి గెలిపించిన ఘనత నా దేవుడైనటువంటి యేసుది అని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు జీసస్ అని ఉంది కదా. ఎంత గొప్ప! ముంబై నగరం అని అంటే భారతదేశానికి ఆర్థిక నగరంగా విరజిల్లుతున్నటువంటి గొప్ప నగరం. రోడ్రిగ్స్ అంటే ఈ జెమిమా ఉండేటటువంటి ఈ రాష్ట్రాల్లో యాంటీ కన్వెన్షన్ బిల్లు కొన్ని రాష్ట్రాల్లో అమలయ్యింది. అటువంటి నార్త్ ఇండియన్ అయ్యి కూడాను, అటువంటి నార్త్ ఇండియన్లో ఉండి ఆమె ఏం చేస్తుంది? ఎలుగెత్తి చాడుతుంది, నా దేవుడు గొప్పవాడు, నన్ను నా దేవుడు ఈ రకంగా నిలబెట్టాడు అని అంటుంది. ఈమెను కూడా చాలా మన క్రిస్టియన్ సమాజం బాగా ఉపయోగించుకొని ఆమె గొప్పతనాన్ని వినిపిస్తూ ఉంది. ఆమె సరే, ఆమె జీవితంలో క్రికెట్లో 127 కొట్టి 127 కొట్టి నాట్అవుట్గా నిలిచింది. అలాగే తన విశ్వాసంలో కూడా నాట్అవుట్గా ఉంది. మరి నువ్వు నేను నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మన విశ్వాసం ఉందా? ఆ రకమైనటువంటి విశ్వాసంలో ఉన్నామా? మనం బైబిల్ పట్టుకొని చర్చికి పోలేము. బైబిల్ పట్టుకుంటే సిగ్గు, ఇడే తక్కువ కులస్తులు అనుకుంటాడు, తక్కువ జాతాడు అనుకుంటాడు అన్న సిగ్గుతో మనం బైబిలే పట్టుకోం. అలాంటిది కొన్ని కోట్ల మంది చూస్తుండగా ఆ సహోదరి ఏం చెప్తుంది? దేవుణ్ణి మహింపరుస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది. అటువంటి వారే కావాలి దేవునికి. నీలాంటి నాలాంటి వాళ్ళు కాదు. అలా జెమిమా లాంటి వాళ్ళే దేవునికి కావాలి. అక్కడ దెబోరా కత్తి పట్టింది, ఇక్కడ జెమిమా క్రికెట్ బ్యాట పట్టి దేవుని మహింపరుస్తుంది. అక్కడ కత్తి పట్టి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది దెబోరా, ఇక్కడ బ్యాట పట్టి శత్రు దేశాన్ని ప్రత్యర్థి టీముని చీల్చి చెండాడింది జెమిమా. ఒకటే, దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటే నిన్నెవ్వడు ఆపలేడు. దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటే నీకు అడ్డంటే ఉండదు. దేవుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లోబడి ఉండాలి. దేవుడు నిన్ను పట్టుకున్నాడు అనుకో, ఆ రకంగా నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నిలబెడతాడు. ఆమె విశ్వాసం గొప్పది. దెబోరా యొక్క విశ్వాసం ఎట్లాంటిదో అలాగే జెమిమా యొక్క విశ్వాసం కూడా అంత గొప్పది. ఆడదాన్ని కదా, నేను కత్తి పట్టడం ఎలాగా అని అనుకోలేదు దెబోరా. కత్తి పట్టింది, యుద్ధానికి పోయింది. నేను స్త్రీని కదా, నాకు క్రికెట్ ఎలా ఆట అని అనుకోలేదు. లాస్ట్ 20 ఏళ్ళు ఎప్పుడో అవుద్ది నేను క్రికెట్ చూసి. కానీ ఈ జెమిమా ట్రోల్స్ చూసి అసలు ఏం జరిగిందని నేను చూడటం ప్రారంభించాను. నేను కూడా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ చూసా. ఎందుకంటారు? దేవుణ్ణి ఆమె మహిమపరిచే విధానం, దేవుణ్ణి ఆమె గణపరిచే విధానం చూస్తూ ఉంటే ముచ్చటేసింది.
ఇటువంటి వాళ్ళే కదా దేవుని సమాజానికి కావాల్సింది, దేవుడికి కావాల్సింది. వీళ్ళని చూసి మనం మరింత ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి. వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. అరే, నేను ఈ ముక్క అంటే రేపొద్దున నన్ను టీంలో ఉండనిస్తారో ఉండనివ్వరో, నన్ను ఆడనిస్తారో ఆడనివ్వరో, నన్ను ఏ రకంగా ఇబ్బంది పెడతారో అని అనుకోలేదామె. ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్తాం, తర్వాత ఏమన్నా జరగని ఆయనే చూసుకుంటాడు. ఏమన్నా జరగని చూసుకునేది ఆయనే అంటే అన్నది. అలాగే నిర్గమాకాండం 14:14 చెప్పింది, నువ్వు ఊరకనే నిల్చొని ఉండు, నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు నేనని కూడా నాకు చెప్తా ఉంది. నువ్వు క్రీజులో నిలబడమ్మా చాలు. నువ్వు క్రీజులో నిలబడితే నీ తరపున నేను యుద్ధం చేస్తా, ఫైట్ చేస్తా, నిన్ను గెలిపిస్తా అని అంత దేవుడు చెప్పినట్టు ఆమె కోడ్ చేసింది. ఇటువంటి వాళ్ళు కదా కావాల్సింది మనకి, క్రైస్తవ సమాజానికి. నీ జీవితంలో దేవుడు 10 మేలు చేసి ఒక మేలు చేయకపోతే నువ్వు దేవుడిని ఆరాధిస్తావా? దేవుని చర్చికి డైలీ పోతావా? దేవుని మందిరానికి పోయి మోకరించి ప్రార్థన చేయగలుగుతావా? ఏమి దేవుడయ్యా బాబు, ఎంత ప్రార్థన చేసినా వెంటలేదు అన్న విసుగు నీలో వచ్చుద్ది, మొనాటిని నీలో కలుగుద్ది. అది కలగటానికి వీల్లేదు, అది రావడానికి వీల్లేదు. మేలు చేసిన దేవుడే, చేయకపోయిన దేవుడే, తానే ఇచ్చాడు తానే తీసుకున్నాడని ఏమి చెప్పినట్టు మనం అలానే ఉండాలి తప్పితే మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే దేవుడు కాదు అన్న రీతిగా ఉండకూడదు. మనం వ్యాపారం చేసినట్టు ఉండకూడదు. ఆయన దేవుడు, మనం ఆయన బిడ్డలం. ఆయన చెప్పింది వినాలి, చెయ్యాలి. అంతేకాని మనకి ఇష్టాలు జరగలేదని, మనకి ఈరోజు కష్టం వచ్చిందని దేవుణ్ణి మనం తక్కువగా చూడకూడదు. అక్కడ యెహోవా యాకీమును ఏ రకంగా అయితే శత్రువు రాజ్యానికి అప్పగించాడో అదే మాదిరిగా శత్రువుని సైతం ఈరోజు దెబోరా చేతికి అప్పగించాడు. ఆయన ఏమైనా చేయగలడు, సర్వశక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన మహోన్నతుడు. ఆయన మాటను నువ్వు అంగీకరిస్తే, ఆయన మాటకి నువ్వు లోబడితే ఆయన నిన్ను ఉన్నత శిఖరాల్లో నిలబెడతాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను నిల్చోబెడతాడు. మీరు అనుకుంటారు, నా బుద్ధి బలం వల్ల, నా జ్ఞానం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ దేశానికి పిఎం అయ్యాను, ఈ రాష్ట్రానికి సీఎం అయ్యాను అంటే నా జ్ఞానం అని మనిషి అనుకుంటాడు. కానీ మనుషుల మీద సర్వాధికారం ఎవరికి ఇవ్వబడి ఉన్నదంట? దేవుడికి ఉంది. ఆయన ఎవరికి ఏది అనుగ్రహింపబడనో వాళ్ళకి ఇస్తాడే తప్పితే నీలంటోడికి నాబోటోడికి ఇవ్వడం. ఒక జమీమా, మరి ఆస్ట్రేలియా మీద జమీమా గెలిచింది కదా, మరి వాళ్ళు క్రిస్టియన్సే కదా, మరి ఈమెను ఎందుకు గెలిపించాడు? వాళ్ళ దేవుడు ఈ దేవుడు ఒకడు కాదా, వాళ్ళ దేవుడు వేరా అని కొంతమంది వితండవాదన. అరే బాబు, ఆస్ట్రేలియా ప్రజలు ఆల్రెడీ దేవుని ఎరిగిన ప్రజలు. ఆస్ట్రేలియా ప్రజలుగా క్రీస్తు యొక్క ప్రేమతత్వం తెలుసు, ఆయన ప్రేమ గురించి తెలుసు, ఆయన జీవన విధానం తెలుసు, ఆయన జీవితం తెలుసు. కానీ 80% భారతదేశంలో ఆయన గురించి తెలియని జనం ఉన్నారు. ఈ జనాల్లో తెలియపరచబడాలి అని అంటే ఒక మనిషిని లేపాలి. ఆ రకంగా జమీమాని లేపి ఆయన మహిమ పొందాడు. హల్లెలూయా. ఏ రకంగా మహిమ పొందాడు? భారతదేశంలో ఆమెను నిలబెట్టి గెలిపించి ఆయన మహిమ పొందాడు. అక్కడ నీకు అర్థం కావట్లేదు. మరి తర్వాత మ్యాచ్ గెలవచ్చు కదా, తర్వాత మ్యాచ్లో ఆడొచ్చు కదా అంటే, అరే బాబు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా నిలబెట్టాలనేది నువ్వు చెప్తే కాదు, ఆయనకి తెలుసు. ఆయన అనుకున్నాడు సెమీఫైనలే కరెక్ట్ అనుకున్నాడు. సెమీఫైనల్లో నా బిడ్డని నిలబెట్టాలి, నా బిడ్డని గెలిపించాలి, నేను ఈ రకంగా మహిమ పొందాలి అని అనుకున్నాడు. భారతదేశంలో ఈ రకంగా నా సువార్త చాటింపు చేయాలి అని అనుకున్నాడు. ఈ రకంగా సువార్త చాటించవచ్చు అని అనుకున్నాడు. అదే మాదిరిగా సహోదరి 127 రన్లు కొట్టంగానే వచ్చి ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్స్ టు జీసస్ అని అంటాడు. ఎంత ధన్యత, ఎంత గొప్ప విశ్వాసము. ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రకమైనటువంటి ఒడంబడికతో మనం ముందుకు పోవాలి. దేవుడి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని అన్నీ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన కనుసన్నల్లో మనం ఉంటే, ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకుంటే, ఆయన మాటకు లోబడితే అర్థమవుతుందా?
ఇంకో ఎగ్జాంపుల్ చెప్పిన, నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు కదా 1వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో వచ్చేసరికి గడ్డి కనిపించేశాడు. ఏం కనిపించాడు? గడ్డి కనిపించేశాడు. ఎందుకో తెలుసా? ఆ బబులోను పట్టణాన్ని చూసి గర్వించాడు. ఏం చేశాడు? ఆ బబులోను పట్టణాన్ని చూసి నా ఘనత కోసం, నా మహిమార్థం ఈ నగరాన్ని నేను కదా నిర్మించుకున్నాను. ఒరే పిచ్చోడా, నిర్మించింది నువ్వు కాదురా, నేను. నువ్వు అనుకుంటున్నావేమో ఈ బిల్డింగ్ నేను కట్టా, ఈ అపార్ట్మెంట్ నేను కట్టా అని. కట్టింది నువ్వు కాదురా, కట్టించేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేనిదే నీకు ఏది సంక్రమించదు, ఏది నీకు ప్రాప్తించదు. ఆయన అనుగ్రహం అవసరం. నీకు కావాలంటే దానియేలు గ్రంథం 4:30 చూడండి. దానియేలు గ్రంథం 4:30. అంతటా 4:30 రాజు బబులోనను ఈ మహాపట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. బయటికి కూడా చెప్పలేదు, ఆ నోటి మాట బయటికి రాలేదు. నా మహిమార్థమే, నా ఘనత కోసం ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని కట్టుకున్నాను అని మదించి కొవ్వెక్కి మాట్లాడాడు. ఆ మాట బయటికి రాకుండానే దేవుడు ఏం చేశాడంటే, ఆగాలి, నువ్వు అక్కడ ఆగాలి. ఇది నీ ఘనతో, నీ మహిమో, నీ ఇదే కాదురా బాబు, దీన్ని చేసింది ఎవరో నీకేంటో తెలియాలని అంటే 26 చూడండి. అదే 26. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహంపై నిశ్చయించనో వారికి అనుగ్రహించననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఎలాగ జరుగును. హల్లెలూయా. ఏంటంట? ఆయన ఎవరికి ఏది ఇవ్వాలనుకున్నాడో అది ఇస్తాడు. నీ గొప్పతనమో నా గొప్పతనమో లేదు ఇక్కడ. యెహోవా యాకోబును నీ చేతికి అప్పగించిన వాడు ఆయనే. నిన్ను రాజ్యంలో నుంచి తరిమేసి 7 సంవత్సరాల్లో అడవుల పాలు చేసేసిన వాడు కూడా ఆయనే. ఆయన్ని దేవుణ్ణి చూసేటప్పుడు మేలుల కొరకే ఉన్నాడు ఈయన. మేలులు మాత్రమే చేస్తాడైన, ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తాడైన, ఆస్తులు మాత్రమే ఇస్తాడైన. నష్టపరచడు, అనారోగ్యం రాదు, మనకు కష్టాలు రావు, కన్నీళ్ళు రావు, ఇవేవి కావు. అన్నీ వస్తాయి, అన్నీ భరించాలి, అన్నీ సహించాలి, అన్నీ నువ్వు దగ్గరుండి చూసుకొని చేసుకోవాలి. అటువంటి సమయాల్లో కూడా నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునిలో ఆనందించాలి. అంతేగాని నాకు ఆశీర్వదించినప్పుడు ఒకలాగా, నన్ను ఆపదలో నెట్టేసినప్పుడు ఒకలాగా కాదు. ఎప్పుడు ఆయన ఒకలానే ఉన్నాడు. నిన్ను ఒకవేళ ఆపదలో నెట్టేశాడు అని అనుకుంటే నువ్వు నిలబడతావో పడిపోతావో అని అయి ఉండొచ్చు. అంతేగాని నిన్ను ఏకంగా చెయ్యి వదిలేసినట్టు కాదు. దేవుడి విషయంలో మనం చాలా నేర్చుకోవాలి. చాలా ఇటువంటి విషయాల్ని మనం చదివి అర్థం చేసుకోవాలి. దేవుడు పట్టాను మనిషికి అర్థం కాడు. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ ఏ రకంగా మాట్లాడాడు అన్నది, అది మనం ఎంతో ఆత్మతో, ఆత్మీయతతో ఉంటే కానీ అర్థం కాని విషయాలన్నీ. యెహోవా యాకోబుని అప్పగించిన వాడు ఆయనే. అదే మాల్దీవుల చేత కల్దీయులతో ఏం చేశాడు? కల్దీయుల చేత ఈయన తరిమింపబడి 7 సంవత్సరాలు అడవుల పాలైపోయి, గోళ్ళు పెరిగిపోయి, ఏదో పక్షి గోల్లాగా అయిపోయి గడ్డి తిన్నాడు. అర్థమవుతున్నాడు? దేవుడి విషయంలో జాగ్రత్త. ఎక్కువ తక్కువ మాట్లాడుతూ ఉన్నావేమో, ఇది నా గొప్పతనం అని నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో, ఇది నా జ్ఞానం అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇది నా బలంతో చేకూర్చింది, ఈ బలంతో నేను సంపాదించుకున్నాను నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఆయన అనుగ్రహ ఫలితము మాత్రమే. ఇదంతా మనం అనుభవిస్తున్న ఇదంతా ఏమిటి? ఆయన కృపావరం, ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేం. మనకి వల్ల అయ్యే పనే కాదు. ఇంతకీ మనం దేవుడు అప్పగించేసే గుంపులో ఉంటామా? దేవుడు శత్రువులను మనకే అప్పగించే గుంపులో ఉంటామా?
ఏ గుంపులో ఉంటామన్నది తేల్చుకోవాల్సింది నువ్వు నేనే. ఆయనకి దేవునికి భయపడు, దేవుని మాటకు లోబడు, చివరిదాకా దేవుని కొరకు నిలబడు. నువ్వు కాదు యుద్ధం చేసేది, ఆయనే. ఇక శత్రువుని ఆడేస్తాడు చెడుగుడు. అర్థమవుతుందా బైబిల్ మీకు? అర్థమవుతుందా దేవుడి విషయం? దేవుడు ఓ పట్టాన్ని అర్థం కానాడు. ఎందుకంటానంటే, సౌలు మొదటి రాజే కదా, ఇజ్రాయేలీలు ప్రజలను ఏలడానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెన్యామీను గోత్రాల నుంచి తీసుకొచ్చి రాజుని చేస్తే, ఆయన ఏదో చేయాల్సింది చేస్తే చివరికి ఎలా చచ్చిపోయినాడు? తన కత్తితో తానే, కత్తి మీద పడి తానే చచ్చిపోయినాడు. చచ్చిపోతే శత్రువు ఊరుకున్నాడా? ఆడు తెల్లారి వచ్చి ఎక్కడ చచ్చారా వీళ్ళని చూసుకొని ఆడి తల తీసి ఊరేగించడం మొదలుపెట్టారు. ఆయన అక్కడున్న వస్తువులన్నీ తీసుకుని వెళ్ళి ఆ మొండాన్ని అనమాట ఏం చేశారు? జీవితంలో మనం ఓడిపోకుండా ఉండాలంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. జీవితంలో మనం పైకెత్తుకు ఎదగాలి అని అంటే దేవుని నీడలో ఉండాలి. మన జీవితాలను ఆయన నీడలో ఉండనిద్దాం, ఆయన మాటకు లోబడదాం, ఆయనతో బ్రతుకుదాం. మన జీవితాలను ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నిలుపుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. ఆమేన్.